గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రాత్రి నుంచి హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థినులు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ గర్ల్స్ బాత్రూంలో ఒక సీక్రెట్ కెమెరా దొరకటం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు పరిశీలించినట్లయితే లేడీస్ హాస్టల్లోనే ఒక విద్యార్థిని ఆ కెమెరా అమర్చినట్లుగా తెలుస్తుంది. ఆమె మరికొంతమంది జెంట్స్ హాస్టల్లోని విద్యార్థులతో చేతులు కలిపి ఆ కెమెరా అరేంజ్ చేసినట్లు, ఆ కెమెరా ద్వారా తీసినటువంటి వీడియోలను జెంట్స్ హాస్టల్కి పంపించినట్లు, దాంట్లో 300 పైగా వీడియోలని జెంట్స్ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు కొనుగోలు చేసినట్లుగా కూడా సమాచారం. సో ఇది బయటపడినటువంటి నేపథ్యంలో ఇక మాకు రక్షణ ఎక్కడా అని చెప్పి వీళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం చాలా తీవ్రంగా కృషి చేసినప్పటికీ కూడా విషయం అయితే బయటకు వచ్చింది. దీని మీద స్పందించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విచారణకు ఆదేశించడం జరిగింది. బాధ్యులైనటువంటి వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అవసరమైతే స్పెషల్ కమిటీ వేస్తామని, వెంటనే దీని మీద విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని, విద్యార్థినులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ చదువుకుంటారంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.